హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. భారతదేశంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు అన్నీ జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3 దుర్ఘటనలు ఎందుకని ఇలా జరుగుతున్నాయి? భారతదేశంలో ప్రమాదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటి వరకు ఆంధ్ర, తెలంగాణలో బస్సు ప్రమాదాలు, ఛత్తీస్గఢ్, ముంబైలో రైలు ప్రమాదాలు, మొన్నేమో ఢిల్లీ, నోయిడాలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో వరుసగా 3 రైలు ప్రమాదాలు జరగటం షాకింగ్ విషయమే. ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైల్ అయితే ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. వడాల జీటీపీ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఇది కూడా మెట్రో రైలు తరహా లాంటిదే. లక్కీగా ట్రైన్ కింద పడలేదు, పైనే ఉంది. కింద పడి ఉంటే తీవ్రమైన సమస్యలు వచ్చేవి. సింగిల్ ట్రాక్ పైనే వెళ్తుంది. కొంతవరకు తేలిగ్గా సన్నగా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా వెళ్తుంది. అలాంటిది అది కూడా పట్టాలు తప్పడం అందరికీ షాకింగ్ గురిచేస్తుంది. ముంబైలో రైలు ప్రమాదం జరిగిన మోనో రైల్ పట్టాలు తప్పింది. అయితే ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, ప్రయాణికులు దృష్టి మలచడం కోసం ఇది లక్కీగా ట్రైన్ కింద పడలేదు. కింద పడి ఉంటే ఇంకా ఎక్కువగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగి ఉండేది. ఉత్తరప్రదేశ్లో రైల్వే స్టేషన్ దగ్గర నవంబర్ 4వ తారీఖు సాయంత్రం ఒక రైలు ప్రమాదం జరిగి మొత్తం దేశాన్ని ఆందోళన పడేసింది. ప్రయాగరాజ్ నుంచి తిరిగి వస్తున్న భక్తులు ప్రయాణిస్తున్న ప్రయాగ్ ఎక్స్ప్రెస్ వస్తూ ఉండగా ప్రయాణికులు పట్టాలపై నడుస్తూ పట్టాలు దాటుతూ ఉండగా వెనుక నుంచి వచ్చిన బాంబే మైల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబరు వారిని గుద్దేసింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 35 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో 2 మహిళలు, 1 పిల్లవాడు ఉండటం ఎంతో బాధాకరం. ప్రమాద స్థలం చునార్ స్టేషన్ పట్టాల మీదుగా చల్లా చెదురుగా పడిపోయిన మృతదేహాలను చూసి పరిస్థితి ప్రయాణికులు హృదయ నిదారకంగా మారిపోయింది. భక్తులు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్రాజ్, సింగనాథ్ కుంభమేళా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. రైల్వే అధికారుల ప్రకారం ప్రయాణికులు పట్టాలపై దిగడమే సమస్య అయింది. పట్టాలపై నడుచుకుంటూ వెళ్ళకూడదని రూల్స్ ఉన్న చాలా మంది స్థానికులు రైల్వే స్టేషన్, రైల్వే రక్షణ బలగాలు ఉన్నా సరే వారి పనులు ముగించుకొని సమయం తక్కువగా అవుతుందని చెప్పి స్టేషన్లోనే అలా నడవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేస్తున్నారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి యోగినాథ్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్విన్ కూడా దర్యాప్తుకు ఆదేశించారు. ఇదిలా ఉంటే ఛత్తీస్గఢ్లో మరో ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో నవంబర్ 4న రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి గుర్తు చేసింది. సిగ్నల్ లోపం కారణంగా విజయపూర్ దుర్గ మధ్య ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ట్రైను ఆగకుండా ముందుకు వెళ్లి గూడ్స్ ట్రైన్ తగిలింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించగా 25 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. రక్షణ బృందాలు వెంటనే రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం తరపున మృతులకు సంఘీభావం తెలిపి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించారు. కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దర్యాప్తుకు ఆదేశించి ఈ విధంగా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, సాంకేతిక లోపం ఎందుకు వచ్చింది, నిర్మాణ సమస్యలు మళ్లీ ముందుకు తీసుకురాకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇదిలా ఉంటే దేశంలో రోజు రోజుకి రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు ఎక్కువ అవుతుంటో సాటి ప్రయాణికులు సైతం ప్రయాణం అంటేనే భయపడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రోడ్డు ప్రమాదంలో 20-30కి పైగా ప్రయాణికులు మరణించడంతో భయాందోళనకు గురవుతున్నారు. ముంబై రైలు ప్రమాదం జరిగి
మోనో రైల్ పట్టాలు తప్పినంతో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఇది కూడా మెట్రో రైల్ తరహాలోనే టెస్టింగ్ చేస్తుంటే అది సింగిల్ ట్రాక్ పైకి రావటం వల్ల కొంతవరకు సన్నగానను మరియు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో సాంకేతిక సమస్య కారణంగా సర్వీసులు నిలిపివేశారు. నిజానికి పదే టెక్నికల్ సమస్యలు రావడంతో ముంబైలోని మోనో రైల్ సేవలు సెప్టెంబర్ 20 నుంచే నిలిపివేశారు. సిస్టమ్ అప్గ్రేడ్ పనుల కోసం తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేయాలని వెల్లడించారు. సెప్టెంబర్ 15, ఆగస్టు 19న వేరువేరు ప్రదేశాలకు సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ఈ ట్రైన్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అటు ఈ ఘటనలకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రైలు ఒకవైపు వంగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరగగా అగ్నిమాపక సిబ్బంది ఈ ఘటనలో 2 మోనో పైలట్లను సురక్షితంగా రక్షించి బయటకు తీశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.